సో ఈసీసీ S4 హనా, ఈసీసీ అయినా S4 హనా అయినా ఈ క్లాస్ లో చెప్పేది బోత్ ఆర్ 100% ఈక్వల్, సేమ్ టు సేమ్, నథింగ్ ఈస్ డిఫరెన్స్. ఈసీసీ అండ్ S4 హనా both are same to same. So SAP FICO consultant or S4 HANA simple finance consultant. SAP FICO consultant or S4 HANA simple finance consultant అంటారు. SAP FICO consultant or S4 HANA simple finance consultant. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, డే టు డే యాక్టివిటీస్ ఏంటి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అని చెప్పేసి ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు, మ్యాక్సిమం అడగచ్చు. వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, వాట్ ఆర్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, వాట్ ఆర్ ది డే టు డే యాక్టివిటీస్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఈ షీట్ అంతా చదువుకోండి, అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ అనేవి చెప్పాలి. సో మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్, డే టు డే. ఫస్ట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అనేవి డిస్కస్ చేద్దాం. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, డౌన్కి వెళ్ళండి కొంచెం. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ యాజ్ SAP FICO consultant, యాజ్ పర్ SAP FICO consultant, లేదంటే S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. యాజ్ పర్ SAP FICO consultant ఆర్ S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ ఏటీ కూడా అప్డేట్ చేస్తాము. OB08 OB08 ట్రాన్సాక్షన్ కోడ్ అప్డేట్, ఎక్స్చేంజ్ అప్డేట్, ఫారెన్ అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఎలా జరుగుతాయి, ఎబాప్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని జరుగుతాయి. మీకు చెప్పారు OB08 ట్రాన్సాక్షన్ కోడ్ లో బేస్డ్ ఆన్ ది ఎబాప్ ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి, బట్ అవి ప్రాపర్ గా అప్డేట్ అవుతుందో చెక్ చేసుకోవాలి FI కన్సల్టెంట్. ఒకవేళ అవ్వకపోతే బేసెస్ టీమ్ వాళ్ళకి కానీ ఎబాపర్ కానీ ఇంటిమేట్ చేయాలి. సో అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్ OB08 లో అప్డేట్ చేస్తారు. తర్వాత రన్ రికరింగ్ ఎంట్రీస్, రికరింగ్ ఎంట్రీస్ కూడా రన్ చేయాలి కదా. మామూలు రికరింగ్ ఎంట్రీస్ అనే ఎవ్రీ మంత్ ఎండ్ లో కూడా రికరింగ్ ఎంట్రీస్ అనే రన్ చేస్తారు. రికరింగ్ ఎంట్రీస్ అంటే ఏంటి తెలుసా, గుర్తుందా లేదా? FBD వల్ల చేస్తాం. రికరింగ్ ఎంట్రీస్ అంటే ఏంటి, రెంట్ పేయబుల్ అవి సార్. రికరింగ్ ఎంట్రీస్ అంటే రెగ్యులర్ గా రెంట్ జరిగే పేయబుల్, ఇంట్రెస్ట్ పేయబుల్, ఈఎంఐస్ ఇట్లాంటివి మనం చేసాం. ఈఎంఐస్. లోన్ తీసుకుంటే ఈఎంఐ పే చేయాలి, అవన్నీ చేసాం, అవి చేస్తాం. తర్వాత ట్యాక్స్ పేయబుల్. సో ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, TDS ఇలాంటివి ఉంటాయి. ట్యాక్స్ పేయబుల్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా పే చేయాలా, పెండింగ్ ఉన్నాయా. అలాగే రిసీవబుల్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. ట్యాక్స్ పేయబుల్స్ అండ్ ట్యాక్స్ రిసీవబుల్స్, థర్డ్ పాయింట్ చూడండి, సెలెక్ట్ చేయండి, చెప్పినప్పుడు సెలెక్ట్ చేయండి హరి. సో ట్యాక్స్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ ఇవి ఇంకా అవ్వలేదు, ఇవి చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో. ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ఎక్కడ చేస్తాము, FAGL_FC_EC VAL, ఇక్కడ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, పెండింగ్స్ క్లియర్ చేసేయాల్సిన ఇంకా ఎన్ని ఉన్నాయి. ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే, పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, దేనికోసం పార్క్ చేస్తాం డాక్యుమెంట్ ని, ఎందుకు పార్క్ చేస్తాం డాక్యుమెంట్ ని, ఎందుకు పార్క్ చేస్తాం. అది ఫర్దర్ ఆథరైజేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళు, మనం పోస్టింగ్ చేసే వాళ్ళు పార్కింగ్ చేస్తారు, ఫర్దర్ ఆథరైజ్ చేసే వాళ్ళు చెక్ చేసి వెరిఫై చేసి పోస్ట్ చేస్తారు. వెరీ గుడ్, అప్రిషియేట్. సో పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది సుపీరియర్స్ నుంచి అప్రూవల్ కోసం మనం డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. తర్వాత హోల్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్. ఓకే, క్లయింట్ ఆర్ వెండర్ ఏదైనా అవ్వచ్చు. సో హోల్ డాక్యుమెంట్స్, ఏమైనా హోల్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, పార్క్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి. హోల్ డాక్యుమెంట్స్ ఏటీ కోడ్ లో చేస్తాం, పార్క్ డాక్యుమెంట్ అనేవి F-65 లో చేస్తాం. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FB11. పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ ఎక్కడ డిస్ప్లే చేస్తాము, FB11 లో చేస్తాం. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FB11. అలాగే 1 మినిట్. పార్క్ డాక్యుమెంట్ FBV0 కదా FB11 సార్? కాదు కదా, FBV0 కదా.
ఎస్ సార్. అది మార్చండి, అది డౌట్ ఉంది. FBV0 హోల్ డాక్యుమెంట్ FB11 యాడ్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ FBV0 కదా, వి ఫర్ విక్టరీ, FBV0 హోల్ డాక్యుమెంట్ FB11. ఇంకో టైప్ చేయండి, హోల్ డాక్యుమెంట్ FB11 ఏనా? ఇది ఓకే, ఇది. సో పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్స్ని మనం అనలైజ్ చేస్తాం. తర్వాత క్లియర్ ది వెండార్ పేమెంట్స్ అనేవి క్లియర్ చేస్తాం. పెండింగ్స్ ఏమైనా ఉన్నాయి మంత్ ఎండింగ్ లో చెక్ చేసుకుని వెండార్కి పేమెంట్స్ ఏమైనా చేయాల్సి ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసేస్తాం. 2 ways లో క్లియర్ చేస్తాం. F-53లో చేస్తాము. F-53 మాన్యువల్ క్లియరింగ్ F-53లో చేస్తాం. అలా కాదు, మీ దగ్గర ఒక 1000 వెండార్స్ ఉన్నారు, ఎట్ ఎ టైం క్లియర్ చేయొచ్చా మనం? 1000 వెండార్ ఇన్వాయిసెస్ ఎలా క్లియర్ చేస్తాము? APP రన్ F110. సో F-53లో మాన్యువల్ క్లియరింగ్ చేయొచ్చు, F110లో APP ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు. మంత్ ఎండింగ్ కల్లా పెండింగ్ ఉన్నాయి, ఒక 2000 ఇన్వాయిసెస్ ఉన్నాయి, అవన్నీ ఎట్ ఏ టైం క్లియర్ చేయలేము F-53లో. సో అప్పుడు ఏం చేస్తాం? APP రన్ ద్వారా F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేయొచ్చు. తర్వాత డన్నింగ్ అనేది మీకు అవ్వలేదు. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీసెస్. కొంతమంది కస్టమర్స్ పేమెంట్ చేయరు. మీరు ఏదైనా ఈఎంఐ ఉంది, ఈఎంఐ పే చేయాలి మీ కంపెనీకి, లేదంటే మీ దగ్గర గూడ్స్ అనేది పర్చేజ్ చేశారు, వాళ్ళు పేమెంట్ చేయలేదు మీకు. అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. SAP ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది. ఆ డన్నింగ్ నోటీస్ అనేది నేను చెప్తాను మీకు తర్వాత. డన్నింగ్ రన్ F150 డన్నింగ్ రన్ అనేది చేస్తాం. తర్వాత డిప్రిసియేషన్ రన్, టీ కోడ్ గుర్తుపెట్టు. డన్నింగ్ రన్ టీ కోడ్ ఇంపార్టెంట్, APP రన్ ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఓకే. ఆ తర్వాత డిప్రిసియేషన్ రన్ అంటే ఎసెట్ అకౌంటింగ్ లో వస్తుంది. AFAB వెరీ వెరీ ఇంపార్టెంట్ టీ కోడ్. AFAB ఇంపార్టెంట్ టీ కోడ్ మర్చిపోవద్దు. డిప్రిసియేషన్ రన్ అంటే ఎసెట్స్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ని క్యాల్కులేట్ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో డే బై డే చేస్తారు, కొన్ని కంపెనీస్ లో మంత్లీ చేస్తారు, కొన్ని కంపెనీస్ లో ఇయర్లీ కూడా చేస్తారు. ఎట్లయితే అట్లా, బట్ టీ కోడ్ మాత్రం కామన్, AFAB ట్రాన్సాక్షన్ కోడ్. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, కన్సల్టెంట్ యాక్టివిటీ. ఓపెన్ అండ్ క్లోజ్ అంటే ఏంటి? OB52లో చేస్తాం కదా. కరెంట్ పీరియడ్ ని ఓపెన్, మంత్ ఎండింగ్ లో ఏం చేస్తాం? కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. సబ్మిట్ ది MIS రిపోర్ట్స్ అంటే ఏంటి? MIS రిపోర్ట్ అంటే ఏంటి? ఎన్ని టికెట్స్ వచ్చినాయి మంత్ ఎండ్, ఎన్ని రిజాల్వ్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయని రిపోర్ట్ ఇస్తాం సార్. అబ్బా, ఎవరు? మమతా గారా? వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్తారు, వెరీ గుడ్. ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సార్. MIS అంటే మేనేజ్మెంట్ హైరార్కీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎన్ని రిపోర్ట్? హైరార్కీలో కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ రిపోర్ట్స్ మనం జనరేట్ చేసి ఇచ్చేవి ఎంఐఎస్ రిపోర్ట్స్. ఎవరు? హరి అవి ఏమైనా కావచ్చు అవి. సో ఏమైనా అవ్వచ్చు. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి, ఏదైనా టకటకా చెప్పేస్తున్నారు. ఇట్లా ఉంటే కనుక గ్యారంటీ జాబ్ కొట్టేస్తారు పక్కా. చాలా మంది SAP కాదు, ఎనీ IT, ఎనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కోర్స్ నేర్చుకున్న వాళ్ళలో 100లో 95% జాబ్స్ రావు. ఎందువల్ల అంటే ప్రిపేర్ అవ్వరండి. సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవ్వరు. అంటే ఒక గోల్ తోటి వర్క్ చేయరు. స్టార్టింగ్ లో జాయిన్ అవుతారు, తర్వాత నేర్చుకుంటారు, బట్ ఫుల్ ఫ్లెజ్గా ఎఫర్ట్స్ పెట్టరు. అటువంటిప్పుడు ఫెయిల్ అవుతారు ఎనీ IT మాడ్యూల్. సో SAP అయినా అంతే. కాబట్టి ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే గ్యారంటీ జాబ్ వస్తుంది. ఫ్రెషర్స్ కూడా వేకెన్సీస్ కనిపిస్తున్నాయి మార్కెట్లో, మీరు Naukri.com చెక్ చేసి చూడండి. ఓకే. ఆ, తర్వాత MIS రిపోర్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే కనుక MIS రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే చెప్పాలి ఇవన్నీ కూడా. ఓకేనా? ఎండ్ యూజరే చేస్తాడు కొన్ని. ఇవన్నీ యాక్చువల్గా ఏంటి? ఎండ్ యూజరే చేస్తారు. బ్రాకెట్లో ఎండ్ యూజర్ ఉంది, ఎండ్ యూజరే చేస్తారు. కానీ ఎండ్ యూజర్కి ఏమైనా చేయలేకపోతే కన్సల్టెంటే చేయించాలి. కన్సల్టెంట్ కంప్లీట్ ఎండ్ యూజర్ గైడెన్స్ ఇస్తారు. కాబట్టి ఇది కన్సల్టెంట్ యాక్టివిటీతో పాటు ఎండ్ యూజర్ యాక్టివిటీ కూడా. సో ఇవన్నీ కూడా
మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయి చూడండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఎవరైనా అవ్వచ్చు. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? S4 హనా సింపుల్ ఫైనాన్స్, మీరు S4 హనా ప్రాజెక్ట్ లో పనిచేస్తే S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ఈసీసీలో వర్క్ చేస్తే ఏమంటారు? ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటారు. ఏం చేస్తాము మంత్ ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తాము? ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎండ్ యూజర్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, కన్సల్టెంట్ కూడా పక్కనే ఉండాలి. కన్సల్టెంట్ తో కూడా అవసరం ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఎర్రర్స్ వస్తాయి. సో కన్సల్టెంట్ అనేవాడు సపోర్ట్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టీ కోడ్ ఏంటి? F.01 SAP1. ఈ టీ కోడ్ లో మనము ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్, GL బ్యాలెన్సెస్. సో ఏవైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ వెండర్ ఆర్ కస్టమర్ కి సంబంధించినవి ఉన్నావో అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఆ క్లాస్ ఇంకా అవ్వలేదు, మీకు అయిందా లేదు? అవ్వలేదు కదా? అవ్వలేదు. సో కాలేదు, ఇవాళ ఎజెండాలో ఉంది అది. వెండర్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ అనేవి కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. ఇది కూడా ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ ది నంబర్ రేంజ్. ఎఫ్బిఎన్ వన్ లో నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. నంబర్ రేంజ్ ఇచ్చాం కదా. నంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది నంబర్ రేంజ్? డాక్యుమెంట్ టైప్ ని ఫైండ్ చేయొచ్చు సార్, ఏ డాక్యుమెంట్ అని. డాక్యుమెంట్ టైప్ కాదండి, డాక్యుమెంట్ డాక్యుమెంట్ చేసేటప్పుడు నెంబర్ అకౌ- రేంజ్ క్రియేట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఐడెంటిఫై చేయొచ్చు. అది పోస్టింగ్ ఫీల్ ఉన్నాయి ఎంత బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్. వినండి, బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్ at the time of accounting entry posting, one number will be generated automatically based on the document number range. At the time of accounting entry posting, one number will be generated automatically based on the number range configuration. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నంబర్ ని బేస్ ఎలా జనరేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్. ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇస్తాం, ఫ్రమ్ నంబర్ టు నంబర్. ఆ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ని బేస్ గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో మీకు ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అట్లా నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో నంబర్ జనరేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈజీ ఐడెంటిఫికేషన్ అవుతుంది సార్. ఫ్యూచర్ లో వెరిఫై చేసినప్పుడు ఆ నెంబర్ తో ఎంత నెంబర్ నుంచి ఎంత నెంబర్ వరకు ఉన్నాయో అవి వెరిఫై చేయొచ్చు మనం. ఏంటండి? నెంబర్స్ ఐడెంటిఫై, అదే ఎప్పుడైనా రన్ చేసినప్పుడు ఆ నెంబర్స్ ఐడెంటిఫై చేయొచ్చు మనం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర మీరు ప్రాజెక్ట్ లో ఉన్నారు, 1 lakh ఎంట్రీస్ పోస్ట్ చేశారు. మరి మీకు ఒక 1 lakh ఎంట్రీస్ లో 1200 నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 1200 నెంబర్ డాక్యుమెంట్. ఆ నంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. సో ఈ నంబర్ రేంజ్ క్రియేట్ చేయడం అనేది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. అంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా? రిసీవబుల్స్ అంటే ఏంటి? మనకు రావాల్సినవన్నీ కూడా కన్ఫర్మేషన్స్ ఎంత ఉన్నాయి ఏంటో చెక్ చేసుకుంటాం. అలాగే బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్స్, అంటే వెండర్స్ ఇంకా ఎంత పే చేయాలి, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, టోటల్గా ఎంత వాల్యూ ఉంది, ఎన్ని లక్షలు పే చేయాలి, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. తర్వాత సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఎఫ్ఐ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేసి క్లయింట్కి సబ్మిట్ చేయాలి, లేదంటే గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ విల్ బి టేక్ కేర్ బై ఎండ్ యూజరే చేస్తారు.
ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఎండ్ యూజర్ ఏమన్నా చేయలేకపోయాడు సరిగా, అప్పుడు ఏం చేస్తాం? ఎవరు రెస్పాన్సిబుల్? ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వటము, ఎంట్రీ పోస్ట్ చేయించడము, రిపోర్ట్స్ జనరేట్ చేయించడము, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంటే చేయించాలి. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వటం, ఎండ్ యూజర్ కంప్లీట్గా అవుట్పుట్ వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఎవరిది? ఫంక్షనల్ కన్సల్టెంట్ది, ఎఫ్ఐ కన్సల్టెంట్ ఆర్ ఎస్4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్ది. సో ఏది చేసినా కంప్లీట్గా సపోర్ట్ చేయాల్సిందే. ఏది చేసినా సరే కంప్లీట్గా సపోర్ట్ చేయడం అంతా కూడా కన్సల్టెంట్. కన్సల్టెంట్ ఎందుకు నేర్చుకుంటున్నారు? ఎండ్ యూజర్ జాబ్ కూడా కన్సల్టెంటే చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. ఎందువల్ల? మెయిన్ ఎఫ్ఐకి అంతా కూడా ఎఫ్ఐ కన్సల్టెంటే రెస్పాన్సిబిలిటీ కాబట్టి రిపోర్ట్ జనరేట్ చేయడం వరకు, చేయటం నుండి సబ్మిట్ చేసేంత వరకు కంప్లీట్గా మేజర్ గోల్ అంతా కూడా కన్సల్టెంటే. కన్సల్టెంట్ జాబ్ రాలేదని చెప్పేసి కొంతమంది టఫ్ ఉందనో లేదంటే లెంతీ కాన్సెప్ట్ అనో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్సును వదిలేస్తుంటారు. అలా చేయకండి. కన్సల్టెంట్గా సెటిల్ అవ్వలేకపోతే ఎండ్ యూజర్గా వెళ్ళండి. 50,000 ఉంటుంది శాలరీ స్టార్టింగ్. మంచి మంచి ప్యాకేజ్ ఉన్నాయి. ఎండ్ యూజర్గా కూడా 1 lakh వరకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు టాలీ పైన వర్క్ చేశారనుకోండి, గ్రోత్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది శాలరీ. అదే మీరు ఎఫ్ఐలో వర్క్ చేశారనుకోండి, ఫైనాన్స్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఐఎమ్ సారీ, సారీ, చూడండి, ఐఎమ్ సారీ. సో ఎఫ్ఐ కన్సల్టెంట్గా జాబ్ చేయలేకపోతే, అంటే మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ కాదు, వెంటనే కొంతమందికి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది, వెంటనే జాబ్ కావాలి, అటువంటప్పుడు ఎండ్ యూజర్గా కూడా ట్రై చేయండి. ఎండ్ యూజర్గా ట్రై చేస్తే మీకు యాక్చువల్గా ఆల్మోస్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు కాబట్టి మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. తర్వాత కన్సల్టెంట్గా కూడా వెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ డే టు డే యాక్టివిటీస్. సో డే టు డే యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ ఎస్4 హనా కన్సల్టెంట్, లేదంటే ఎండ్ యూజర్గా. సో డే టు డే యాక్టివిటీస్ ఏంటి? స్కోపింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. స్కోపింగ్ అంటే ఏంటి? ఇట్ ఇస్ నథింగ్ బట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏ వర్క్ అయినా చేయండి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఎవరో ఎండ్ యూజర్ మెయిల్ చేశారు, ఈ 100 GL అకౌంట్స్ డిలీట్ చేసేయమని, చేసేస్తారా? నో. మీ టీమ్ లీడర్కి సీసీ ఉండాలి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి. అలా లేకుండా మీరు ఎలా పడితే అలా చేశారంటే అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్ఏపి సాఫ్ట్వేర్ మొత్తానికి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కొలాప్స్ అయిపోవచ్చు. కాబట్టి ఏది చేసినా సరే మీకు మిమ్మల్ని బ్లైమ్ చేయకుండా ఉండాలంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్, ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి మీ సుపీరియర్స్ నుంచి, ప్రాపర్గా మెయిల్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా ఏది చేయకూడదు. తర్వాత టికెట్ రిజల్యూషన్. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి, సపోర్టింగ్లో ఏం చేస్తారు? మేజర్గా టికెట్స్ అనేవి రిజల్యూషన్ చేస్తారు. టికెట్స్ ఏంటి? P1 P2 P3 టికెట్స్. టికెట్స్ అనేవి రెసల్యూషన్ చేస్తారు. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? ఏ టికెటింగ్ టూల్ ద్వారా రేట్ చేస్తారు? సర్వీస్ నౌ. వెరీ గుడ్, అప్రిషియేట్. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా టికెట్స్ వస్తాయి. ఎలాంటి టికెట్స్ అవి? P1 P2 P3 అలా ఉంటాయి. బట్ P1 ఇస్ ద హై ప్రయారిటీ టికెట్. P2 P3 P4 కూడా ఉంటాయి. P1 is the high priority ticket. మరి P2 P3 P4 ఏమైనా లో ప్రియారిటీ చూస్తారా? నో. P1 is the high priority, but P2 P3 P4 also we will treat as a P1 ticket. P2 P3 P4 also we will treat as a P1 ticket. అంటే P2 P3 P4 తక్కువ వాల్యూ ఉన్నా సరే మనం ఎలా ట్రీట్ చేస్తాము? P1 టికెట్ లానే ట్రీట్ చేస్తామని చెప్పాలి. నెక్స్ట్ ఎండ్ యూజర్ ట్రైనింగ్.
ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంట్. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తారు, ఎవరు ఇస్తారు? కన్సల్టెంటే ఇస్తారు. మీరు ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇచ్చారా లేదా? ఎస్ ఇచ్చామని చెప్పాలి. ఎండ్ యూజర్ ట్రైనింగ్ అంటే ఏంటి? జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, రిపోర్ట్ జనరేషన్, మనం ఏమైతే చేస్తున్నామో అదంతా కూడా ట్రైనింగ్ ఇస్తాం. తర్వాత అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. OB57లో యూజర్ నేమ్ అనేది టాలరెన్స్ కి అసైన్ అయి ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. అంతే కదా. ఆథరైజేషన్ ఎవరిస్తారు? కొత్తగా ఎండ్ యూజర్ జాయిన్ అయ్యాడు మీ దగ్గర, కొత్తగా ఎండ్ యూజర్ వచ్చారు, కొత్తగా ఎండ్ యూజర్ జాయిన్ అయ్యాడు. మేనేజర్ ఇస్తారు. సో ఎండ్ యూజర్ జాయిన్ అయినప్పుడు ఏం చేయాలి? ఆయన యూజర్ నేమ్ ని టాలరెన్స్ గ్రూప్ కి, యూజర్ కి టాలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేయాలి. OB57లో అసైన్ చేస్తారు. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. తర్వాత పార్టిసిపేట్ ఇన్ MOM. MOM అంటే ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్. మామూలుగా ఆఫీస్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఒక 1 అవర్, 5 మినిట్స్, 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఏదైనా మీటింగ్స్ ఉండొచ్చు. వీటిని ఏమంటారు? మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఈరోజు వర్క్ ఏంటి, ఏం చేయాలి, ఈవినింగ్కి ఎంత కంప్లీట్ అవ్వాలి, ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. లేదంటే క్లయింట్ తోటైనా ఏదైనా చిన్న చిన్న మీటింగ్స్ అవ్వచ్చు. మినిట్స్ ఆఫ్ మీటింగ్. కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్. టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తాం. కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్. నెక్స్ట్ ఫాలోయింగ్ ది SLA. SLAని ఫాలో అవుతారా, ఫాలో అవరా? SLA అంటే ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫాలోయింగ్ ది SLA. ఫాలోయింగ్ ది SLA. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఫాలోయింగ్ ది SLA. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. SLAని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. SLA ఫాలో అవ్వకుండా చేయొచ్చా? లేదు. SLAని మ్యాండేటరీగా ఫాలో అవ్వాల్సిందే. ఫాలోయింగ్ ది SLA. తర్వాత పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారా? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ టీమ్ లీడర్ కి మీకు మధ్యలో కొన్ని మీటింగ్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ లో అంటే ఎప్పటికి ఎప్పటికి మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, మన గోల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఎంతవరకు గ్యాదర్ చేశారు, బ్లూ ప్రింట్స్ రెడీ అయినాయా లేదా, ఎనీ టైప్ ఆఫ్ మీటింగ్. మీరు కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారా? ఎస్ అని చెప్పండి. ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో, ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో నో అని చెప్పాలి. బట్ కొంచెం మీరు ఒక 6 years 7 years పెడతారు కొంతమంది ఎక్స్పీరియన్స్. అటువంటిప్పుడు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ లో కూడా నాలెడ్జ్ ఉందని చెప్పడం తప్పలేదు, ఎందుకంటే మనం రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసేస్తున్నాం. ఎండ్ టు ఎండ్, ఎండ్ టు ఎండ్ లో వద్దని లేదని చెప్పడమే బెటర్. బట్ చెప్పినా కూడా ఓకే, మేనేజ్, మంచి కమ్యూనికేషన్, మంచి నాలెడ్జ్ ఉంటే ఉందని చెప్పండి. ఎండ్ టు ఎండ్ లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పండి. తర్వాత ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎలా వర్క్ చేస్తారు మీరు? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవుతారు, అంతే కదా. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవ్వకుండా వర్క్ చేయలేము. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ అంటే రిపోర్ట్స్ అన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ రిపోర్ట్స్, కస్టమర్ రిపోర్ట్స్, జిఎల్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాము. ఇది డే టు డే యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ మ్యాండేటరీగా చెప్పాలి. క్లియరా? క్లియరా కదా? తర్వాత చూడు. క్లియర్? అర్థమైనంత వరకు చదవండి. నేను మొత్తం ప్రిపేర్ చేశాను, మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకోలేరు, నోట్స్ రాసుకోలేరు. అందువల్ల నేనే ప్రిపేర్ చేసి ప్రతి బ్యాచ్ కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, కాబట్టి చదవండి. తర్వాత డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్? అంటే పైన ఇచ్చింది ఓకే, బట్ సపరేట్ చేశాను. ఇంప్లిమెంటేషన్ లో ఏమేమి ఉంటాయి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సపోర్టింగ్ లో ఏమేమి ఉంటాయి అనేది గ్యాదర్ చేశాను. సో ఇంప్లిమెంటేషన్ లో ఏమేమి చేస్తాము? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. మరి బ్లూ ప్రింట్ ఉంటేనే కదా మనం చేసేది ఏదైనా సరే. బ్లూ ప్రింట్ అనేది ఒక కైండ్ ఆఫ్ ది ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. బ్లూ ప్రింట్ అనేది ఒక ఏంటి? ఒక ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. సో క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. పార్టిసిపేట్ ఆన్ ది FICO వర్క్షాప్స్. FICO వర్క్షాప్స్ అంటే ఏంటి? ఈ మీటింగ్స్ ఉన్నాయి కదా, కిక్ ఆఫ్ మీటింగ్, తర్వాత ఎండ్ టు ఎండ్ మీటింగ్, MOM,
సో ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ అని అర్థం. తర్వాత కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము? బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం, అంతే కదా? బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత ఫాలో ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతాం. స్కోపింగ్, ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. అంటే ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్ అంటే క్లయింట్ తోటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి మేజర్? ఇక్కడ ఏముంటాయి? ఇంప్లిమెంటేషన్లో ఏమేమి చేస్తాము? ఇంప్లిమెంటేషన్లో మిమ్మల్ని ఏమడుగుతారంటే మేజర్గా ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్. ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ గురించి అడుగుతారు ఇంప్లిమెంటేషన్లో. ఏంటి ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ ఏంటి? ఎవరు చెప్తారు? ప్రాజెక్ట్ రియలైజేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, తర్వాత ఫైనల్ ప్రాజెక్ట్ రియలైజేషన్ స్టేజ్, వెరీ సర్వీస్ గుడ్, స్టేజ్, గో లైవ్ స్టేజ్. వెరీ గుడ్, అప్రిషియేట్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్ అనమాట. కంప్లీట్ గా ప్లానింగ్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఏంటి మొత్తం ప్లాన్ చేసుకోవడం. ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ఈ కంపెనీకి ఏమేమి మాడ్యూల్స్ కావాలి, సబ్ మాడ్యూల్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. తర్వాత బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఉంటాయి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్, ఇట్లా ఉంటాయి. తర్వాత రియలైజేషన్ ఫేజ్ లో బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో కంప్లీట్ గా టెస్టింగ్ అనేది జరుగుతుంది. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్స్ రేట్ చేస్తారు. ఇదంతా కూడా ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్. తర్వాత యాక్టివేట్ మెథడాలజీ కూడా చెప్పాను. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉంటుంది. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్ అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. అదే ఓపెన్ చేయండి. తర్వాత డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వర్కింగ్ ఆన్ టికెటింగ్ టూల్స్ లో వర్క్ చేస్తాం. P1, P2, P3, P4 టికెట్స్ రేట్ చేస్తారు. టికెటింగ్ టూల్ అంటే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ లో వర్క్ చేస్తారు. At the time of accounting entry posting, end user can face any issue. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. టికెట్స్ ని రేట్ చేస్తారు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ టికెట్స్ కి క్లోజ్ చేస్తాం. ఫాలో ది ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని బేస్ గా చేసుకుని టికెట్స్ ని రిజల్యూషన్ చేయాలి. కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్ రిపోర్ట్స్, టీమ్ లీడర్ కి సపోర్ట్ గా వర్క్ చేయాలి. ఎంఐఎస్ రిపోర్ట్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత డాక్యుమెంటేషన్ రిపోర్ట్, ఎండ్ యూజర్ ట్రైనింగ్. డాక్యుమెంటేషన్ రిపోర్ట్ అంటే ఏంటి? ఎంఐఎస్ రిపోర్ట్ అంటే మంత్లీ ఎన్ని టికెట్స్ రేజ్ అయినాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి చెక్ చేసుకుంటాం. అలాగే డాక్యుమెంటేషన్ రిపోర్ట్ కూడా, డాక్యుమెంటేషన్ అంటే మీరు క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, ఏదైనా ఉండొచ్చు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా షేర్ డ్రైవ్ ద్వారా మీ మేనేజర్కి సబ్మిట్ చేయాలి. క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా లేదంటే కంపెనీ కోడ్కి సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ డేటా వీ నీడ్ టు సబ్మిట్ టు ది అవర్ టీమ్ లీడర్కి సబ్మిట్ చేయాలి. షేర్ డ్రైవ్స్ ద్వారా సబ్మిట్ చేయాలి, డిలీట్ చేయకూడదు. తర్వాత ఎండ్ యూజర్ ట్రైనింగ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. క్లియరా కదా? ఈ షీట్ అంతా చదవండి, ప్రాపర్గా ప్రిపేర్ చేశాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా యూజ్ అవుతుంది. కంప్లీట్గా చదవండి. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. క్లియరా కదా? క్లియరా? అర్థమైందా? మమతా గారు, Yes, sir. హరి గారు, యశ్వంత్ రెడ్డి గారు, క్లియర్ కదా? ఎస్ సార్. షీట్ మొత్తం నేను ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ. మీరు ఏమి నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కొంతమంది ఇదే కాపీ చేసేసి చెప్పేస్తున్నారు. నేను మొన్న చూసాను, ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు ఇదే షీట్లు కాపీ చేసి చెప్పేస్తున్నారు. ఇంకేం చేస్తాం, సోషల్ మీడియా కదా. రైట్, థ్యాంక్ యూ అండి. టుమారో జాయిన్ అవ్వండి సేమ్ టైంకి.
సో రేపు క్లాస్ ఏంటి? 3 టైర్ ఆర్కిటెక్చర్. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. 3 టైర్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. సార్ సండే మండే హాలిడే తీసుకుందామన్నారా సార్? సండే హాలిడేనా? మీరే నిన్న చెప్పారు కదా సార్, సండే మండే తీసుకుందామని. సండే హాలిడే వద్దులేండి. ఎందుకు చిన్న చిన్న కాన్సెప్ట్స్ కదా, ఎందుకు హాలిడే? దివాళీ ఫెస్టివల్ గురించా? దివాళీ మండే కదా, మండే తీసుకోండి హాలిడే. లేదంటే 1 అవరే కదా మీరు క్లాస్, ఎంతసేపు 45 మినిట్స్ మనం వింటున్నాం. క్లాస్ చెప్పుకుంటే అయిపోతుంది. తర్వాత చేసుకో, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే హాలిడే, లేకపోతే లేదు. సార్ నేను ట్యూస్డే నుంచి ఉంటాను. ఉమ్? ట్యూస్డే నుంచి నేను అవైలబుల్ ఉన్నాను సార్ 4 days. 4 days ఉన్నారా? కంగ్రాచులేషన్స్. 21st నుంచి మేబీ నాకు మొబైల్ యాక్సెస్ ఉంటే పర్లేదు, బట్ ఈ సిస్టమ్స్ అయితే కొద్దిగా మళ్ళీ ఎప్పుడు కష్టం. వస్తారు మీరు? ఎప్పుడు జాయిన్ అవుతారు? 24th బ్యాక్ అవుతాను నేను. ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి వెళ్తున్నాను. టెంపుల్కి వెళ్తున్నారా? 22nd, 23rd, 24th అక్కడే ఉంటా. 24th రిటర్న్ అయిపోతాను, బట్ ఆ టైమింగ్ అడ్జస్ట్ అవుతలేదు తెలీదు. 21st అయితే నేను ల్యాప్టాప్ ఉంటుంది, బట్ 21st జాయిన్ అవుతాను. ఓకే ఓకే, అలాగే. సెకండ్ 23rd డౌట్ఫుల్. యాక్చువల్ ఈ రోజు కూడా నేను ఈ రోజు నైట్ మేము తిరుపతి వెళ్దాం అనుకున్నాం, బట్ క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్. అది తిరుపతి తిరుపతి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అది కూడా. ఓకే, నో ఇష్యూ, ఫైన్. ఎనీవే, ఒకవేళ హరి గారు అవైలబుల్ లేకపోతే మమతా గారు మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? పిల్లల ల్యాప్టాప్ చాలా స్లోగా ఉంటుంది సార్. యశ్వంత్ షేర్. యశ్వంత్ రెడ్డి గారు చేస్తారు కదా, ఉన్నారు కదా, మీరు చేస్తారా? ల్యాప్టాప్ ఉంటుంది నా దగ్గర, బట్ ఆ టైంకి అవైలబుల్ ఉంటుంది లేదు తెలియదు, అది ప్రాబ్లం. ఐ విల్ క్యారీ ల్యాప్టాప్. అంటే జర్నీలో 21st ఉంటారా మీరు? 21st జర్నీలో ఉంటాను, అది ఇష్యూ. 21st ఒక్క రోజేనా? 21st బయలుదేరుతాం సార్. 22nd, 23rd రిటర్న్ అవుతాం మళ్ళీ. 24th మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాం సరే హైదరాబాద్. చూద్దాం, ఆ రోజు ఉన్న కంఫర్టబిలిటీని బట్టి ఎవరొకరు చేయండి. బట్ సరే, 21, 22 కొంచెం మీ డౌట్ ఉంది కదా, కాబట్టి మనం టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో కూడా క్లాస్ కండక్ట్ చేద్దాం. ఓకేనా? 20th కూడా సండే తీసుకోవచ్చు సార్. 20th కూడా క్లాస్ తీసుకోవచ్చు. అదే చూద్దాము. ఒకవేళ అవైలబిలిటీ లేనప్పుడు ఓకే, లీవ్ ఇట్. అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి టుమారో అవైలబిలిటీ ఉంటారు, డే ఆఫ్టర్ టుమారో కూడా అవైలబుల్ ఉంటారు కదా, సండే మండే. మండే కూడా ఉంటాం సార్. దివాళీ సెలబ్రేషన్స్ అంతా ఈవినింగ్ కదా, మార్నింగ్ ఏమి ఉండదు కదా. ఉమ్, ఉమ్. కాబట్టి మనం టుమారో, డే ఆఫ్టర్ టుమారో కూడా కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ఏదైనా అవును సార్. ఎమర్జెన్సీ ఎవరు కూడా అవైలబుల్ లేరు అనుకుంటే కనుక ఆ, ఆ రోజు క్లాస్ ఉండదు. లేదు, అందరూ అవైలబుల్ ఉంటే కనుక క్లాస్ ఉంటుంది. ఓకే. షూర్ సార్, మీరు అలా చెప్తారా? ఓకే, టుమారో జాయిన్ అవ్వండి. రైట్. ఓకే థ్యాంక్ యూ సార్. అండి, బాబాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ ఏంటి? 3 టైర్ ఆర్కిటెక్చర్. 3 టైర్ ఆర్కిటెక్చర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, రైట్. బాబాయ్. గుడ్ డే.